శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆన్లైన్లో వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. వీక్షిస్తున్న వారిని కూడా మీరు దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనాకారుడు తన కీర్తనలో తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవుని దూత మనల్ని కాపాడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను కూడా ఆ ప్రభునందు భయము కలిగి భక్తి కలిగి సంఘములో సమాజంలో నివసించవలేను. అంత మాత్రము కాదు, వారిని రక్షించడానికి దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆ దేవుని నామాన్ని గణపరిచేవారుగా మనము సిద్ధపడి ఉండవలేను. కీర్తన గ్రంథము 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అపాయం కలగకుండా, ఆపద సంభవించకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా దేవుడు తన దూతలను పంపించి కాపాడగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, నీవు నేను కూడా కాపాడగలిగిన దేవుని యందు విశ్వాసముంచి క్రీస్తులో ముందుకు సాగాలి. నీ మార్గములో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని కాపుదల సంరక్షణ నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, సంఘము సమాజానికి తోడై ఉన్నాయి. నడిపించే దేవుడై ఉన్నాడు, కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను దిగులు పడక ప్రభునందు విశ్వాసం ఉంచి దేవునిలో ముందుకు సాగుతూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించున్నాడు. ఆమె పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా వాటిని ధ్యానించే ధన్యతను వందనాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న సేవకులను, సహోదరి సహోదరులను, కుటుంబములను మీ కాపుదలలో మీ సంరక్షణ భద్రపరిచి దీవించమని ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయండి, దీవించును.